హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మన రెసిపీ వచ్చేసి ఈరోజు రొయ్యల కర్రీ చేసుకుంటున్నాను. చూసారు కదా, రొయ్యలు ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఏమేమి కావాలో చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక టమాటా, 2 మామిడికాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కోయట్లో మామిడికాయలు చీప్గా దొరుకుతాయి అనుకుంటారు, భలే రేటు ఉంటాయి. ఇవి వచ్చేసి నేనైతే 1/2 kg తీసుకున్నాను. 1/2 kg వచ్చేసి 1 దినార్ పడింది. ఇక్కడ దినార్ రేట్ వచ్చేసి ఈరోజు 270 రూపాయలు ఉంది. 71 రూపాయలు ఉంది. చూసారు కదా, ఈ 4 మామిడికాయలు వచ్చేసి 270 రూపాయలు పడింది నాకైతే. ఇండియాలో అయితే అదే మామిడికాయలు మనం 20-30 రూపాయలు, ఎంత చీప్, ఎంతగా ఎక్కువ రేటు పెట్టుకున్నా కూడా 50 రూపాయలు పెట్టుకుంటే వచ్చేస్తాయి. అలాంటిది ఇక్కడ 270 రూపాయలు పెట్టి కొన్నాను. మనం తినాలనుకుంటే ఇక్కడ ఎంత రేటు పెట్టైనా కొనాల్సిందేనో. ఇప్పుడు చేపలు, మామిడికాయ ఇగురు వండుకుంటున్నాను. ఎలా చేయాలి? చేపలు కాదండి, చేపలు అనేసి ఫాలో వచ్చేసింది. నేను పచ్చి రొయ్యలు, మామిడికాయను పోయి చేపలు అనేసాను. పచ్చి రొయ్యలు, మామిడికాయ ఇగురు వండుకోబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడెక్కినంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేస్తేనే అలా సుర్రు అనాలి. ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి అంతా కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా అది 2 వేసుకొని అల్లం పేస్ట్, తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా బాగా కాసేపు వేపుకోవాలి. చూసారు కదా, కరివేపాకు, అల్లం పేస్ట్, తెల్లగడ్డ పేస్ట్ కూడా కొద్దిసేపు వేపుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకున్నాం. టమాటా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని టమాటా మగ్గేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, టమాటా, ఉల్లిపాయ, అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి రొయ్యలు కడిగి పెట్టుకున్న, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే కాసేపు కొద్దిగా ఇప్పుడు వేగితే నీసు వాసన అనేది ఉండదు, పచ్చివాసన ఉండవు, బాగా నీట్గా బాగుంటాయి. ఎట్లంటే అల్లం పేస్ట్ అవి బాగా పడతాది కూడా, నీసు వాసన ఉండదు. కాసేపు బాగా వేపాలి. కొద్దిగా కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా రొయ్యి బాగా నీరు ఉడికేటప్పుడు ఇప్పుడు ఏమేమి కావాలో మసాలాలు వేసేసుకుందాం. తగినంత కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఫిష్ మసాలా వేసుకుంటున్నాను. ఫిష్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు, వేసుకోకపోయినా పర్లేదు. కొద్దిగా గరం మసాలా వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. నీళ్లు వేసుకోకుండానే ఉడికించుకుంటే రొయ్యకి బాగా పడుతుంది.
మసాలా అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత కాసేపు ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 మామిడికాయలు నేను కట్ చేసుకున్నానని చెప్పాను కదా, టెంకలతో కూడా వేసేసుకుంటున్నాను. మాడి ముట్లతో కూడా వేసుకుంటే పులుపు బాగా పడుతుంది. ముట్టు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అంతా ఒకసారి కలిపేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికేదానికి తగినన్ని వాటర్ వేసుకుందాం. రొయ్యలు మామిడికాయలు అన్నీ ఉడకాలి కాబట్టి సరిపడగా వాటర్ వేసేసుకున్నాను. ఒకసారి అంతా కలిపేసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరే ఇప్పుడే చూసుకొని సరిపడగా వేసుకొని బాగా రొయ్యి అంతా ఉడికి వాటర్ అన్నీ ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకుందాం ఉడికేంత వరకు. చూసారు కదా, ఇది రొయ్యలు మామిడికాయ కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసుకుంటే మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.